మనం ఏపీ టెట్ డిఎస్సిలో 6th క్లాస్ తెలుగులో 3rd లెసన్ ఏంటంటే అది మా కొద్ది ఈ తెల్లదొరతనము అనే పాఠం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న చిత్రాన్ని చూడండి, చిత్రం గురించి మాట్లాడండి. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఆంగ్లేయుల సైనికులు ఉన్నారు. ఎవరితో వాళ్ళు గొడవ పడుతున్నారు అంటే భారతీయులతోటి. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు, స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ముందు ఆ గేయం గురించి తెలుసుకునే ముందు రాసిన కవి గురించి తెలుసుకోవాలి కదా. ఆయన కవి గారి పేరు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు అంటే 14/7/1893లో. ఆయన మరణించింది 18/12/1952లో. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకాలో కోనపాడు అనే గ్రామంలో జన్మించారు. ఈయన స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భరతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజలలో సైతం స్వాతంత్ర ఉద్యమాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొట్టమొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇది మీ అందరికీ వీటిని గుర్తుంచుకోవడానికి ఒక కోడులాగా చెప్తాను, ఆయన రాసిన కవితలన్నింటినీ కలిపి. స్వాతంత్ర సమయోధుల గురించి స్వరాజ్య గీతాలని హరిజనులతో కలిసి భక్తి ఖండ కావ్యాలు, బాలలతో దండాలో దండాలు భరతమాత, మా కొద్దు ఈ తెల్లదొరతనము అనేది గుర్తుంచుకోండి. ఇది కోడ్గా మీకు ఉపయోగపడుతుంది. మనం గేయంలోకి వెళ్దాం. ఈ గేయం ఏంటంటే మా కొద్దు ఈ తెల్లదొరతనము. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. పాఠం ఏంటంటే మా కొద్దు ఈ తెల్లదొరతనము. రాసిన వాళ్ళు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ముందు మనం గేయం పాడుకుందాం. మా కొద్దు ఈ తెల్లదొరతనము, దేవా మా కొద్దు ఈ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్దు ఈ తెల్లదొరతనము, దేవా మా కొద్దు ఈ తెల్లదొరతనము. 12 దేశాలు పండించున్నా గాని పట్టడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్దు ఈ తెల్లదొరతనము, దేవా మా కొద్దు ఈ తెల్లదొరతనము. వీటికి అర్థాలు తెలుసుకుందామండి. హరించే అంటే చంపు అని అర్థం. మానాలు అంటే అభిమానం. పట్టెడన్నమే అంటే గుప్పెడు మెతుకులు. దోషమండి అంటే తప్పు. ఉప్పు ముట్టుకుంటే తప్పు అంట. నోట మట్టి గొట్టిపోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. కూడు అంటే అన్నం. కుక్కలతో పోరాడి అన్నం తినమంటాడు. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు, మాదు మూట ముళ్ళలు దోచినవాడు ఆలిమెల్లో పుస్తలు తెంచుతాడు,
మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేశాడు. మాకొద్దు ఈ తెల్లదొరతనము దేవా మాకొద్దు తెల్లదొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు. టోపీ తీసి వీపులు బాదుతాడు. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. మాకొద్దు తెల్లదొరతనము దేవా మాకొద్దు తెల్లదొరతనము. వీటికి మాదు, మాదు అంటే కొట్టు, ఆలి భార్య, పుస్తెలు, పుస్తెలు అంటే తాళిబొట్టు. తర్వాత 140 నోటికి తగిలింది. మాటలాడవద్దంటాడు. మమ్ము పాట పాడవద్దంటాడు. తనను దాటి వెళ్ళవద్దంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోమంటాడు. మాకొద్దు ఈ తెల్లదొరతనము దేవా మాకొద్దు ఈ తెల్లదొరతనము. వాడి తాతిగార ముళ్ళె దాచిపెట్టినట్టులు ధాటి చేస్తాడు దేశమున. పోరాటమాడుతాడు పైన మొహమాటము పడడు సొంతైనా. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. మాకొద్దు తెల్లదొరతనము దేవా మాకొద్దు తెల్లదొరతనము. వీటికి సంబంధించిన అర్థాలను తెలుసుకుందాం. చేటు, చేటు అంటే ముప్పు. ముల్లె, ధాటి అంటే దాడి. సుంతైన కొంచెమైనా. పాటు ఆపద. పోరాడి, పోరాడి అంటే యుద్ధం చేసి. ముల్లె అంటే ధనం. దీనికి మొత్తం సారాంశం ఏంటంటే, ఓ దేవా భారతీయులైన మా మానవ ప్రాణాలను తీయడానికే అదను కోసం చూసే తెల్లవారి ఆంగ్లేయుల పరిపాలన మాకు వద్దే వద్దు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టడనానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడలలో తాళిబొట్టులు ఉండనీయడం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకొని పాఠశాలకు రావద్దు అంటున్నారు. బడిలో రాట్నంపై పెట్టమంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాజద్రోహులుగా జమ కడుతున్నారు. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు. స్వాతంత్రోద్యమ గీతాలను పాడవద్దంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులైన మా మీదే దాడి చేస్తున్నారు. అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి. ఇది పాఠం యొక్క సారాంశం. ఇందులో కొన్ని పదాలు ఉన్నాయి కదా, అవి చూడండి. ప్రాణం, హరించు, హరించు అంటే చంపు. పట్టెడన్నం, కుప్పెడంత మెతుకులు. మూటముల్లె అంటే వాళ్ళ ధనం ఏదో దాచినట్టు. పుస్తెలు తాళిబొట్టు. పాఠశాల బడి. ద్రోహం వెన్నుపోటు పడటం అన్నమాట. రాట్నం, ధాటి, దాటి అంటే దాడి దేశం. పోరాటం యుద్ధం. మోమాటం జంకు. సుంతైన కొంచెమైనా. మా ధనం మూటలు దోచుకున్నాడు. మా ధనం మూటలు దోచుకున్నాడు అన్నదానికి ఇక్కడ
మూడో దాంట్లో ఉంది చూడండి. ధనము కోసం వాడు దారి చూసుకొని కల్లు సారాయి అమ్ముతాడు, మాదు మూట ముళ్ళలు దోచినాడు, ఆలిమెళ్లలో పుస్తలు తెంచుతాడు, మాదు కళ్ళలో దుమ్మేసి కాటికి దరిచేశాడు. అది అలా కీడుతో మమ్మల్ని చెడుపొమ్మంటున్నాడు. ఇలా పంక్తులు గేయంలో ఉన్న వాటికి రాయాలన్నమాట. గాంధీ టోపీ పెట్టి రావద్దంటున్నాడు, రానే రావద్దంటున్నాడు, రావద్దంటాడు, రానే రావద్దంటుంటాడు, రాట్నం బడిలో పెట్టడం నేరం అంటున్నాడు, టోపీ పెట్టుకుని వస్తే వీపులు బాదుతున్నాడు, అయ్యో రాట్నం ఉండడం, అయ్యో రాజద్రోహం అంట రాట్నంలో ఉన్నదంతా. ఇక్కడ ఆల్రెడీ కింద ఒక కవితనిచ్చారు చూడండి. ఆ కవితను చూసి మనం దాని కింద ఉన్న సమాధానాలు రాయాలి అంట. ఈ కవిత ఏమంటే, ఏమి మహిమంబు గలదో నీ నా ముందు, బాపు అని పేరు వీణుల వేయబడిన ఎంత, నిలువనను నాదు మేనె పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు, సర్వసత్వ ప్రపంచంబునందు గాంధీ అనుడి ఏడి వర్ణయుగంబు తోడ సాటి వచ్చాడు, వేరొక్క మాట గలదే. ఇది రాసింది నాలం కృష్ణారావు. ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి చెప్పాడు? బాపు. ఎవరి పేరు వింటే ఒళ్ళు పులకరిస్తుంది? బాపు. ఈ కవిత ఎవరి గురించి రాయబడింది? బాపు లేదా గాంధీ. ఈ కవితలో అక్షరాల జంట అనే వచ్చే పదబంధం ఏది? సాటి. తర్వాత కింది వాక్యాలలో గీసిన పదాలకు అర్థాలను రాయండి, వాటిని సొంత వాక్యాలు రాయండి. కూడు, అన్నం, అన్నం లేని పేదలను ఆదరించాలి. ఆదరించాలి. సొంత లాభం కొంచెమైనా మానుకొని పొరుగువారికి తోడ్పడాలి. ముల్లే, సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కావు, ధనం సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాదు. కావాలి. ఇక్కడ వ్యతిరేక పదాలు జతపరచండి అన్నారు. కావాలి, దానికి వ్యతిరేక పదం ఏంటంటే వద్దు. మంచి, చెడు, వింటాడు, వినాడు. తర్వాత తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఈ అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలని 3 విధాలు. మొదట అచ్చులు మనకు తెలుసు కదా, 16 ఉంటాయి అవి. హల్లులు 37. ఉభయాక్షరాలు 3 ఉన్నాయి. వీటన్నిటినీ తెలుగు భాషలోని అక్షరాలు అంటారు. అచ్చులు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ దీర్ఘాలు. హల్లులు కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. మొదటిది కఠినంగా పలికే అక్షరాలు. క, చ, ట, త, ప. పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు. గజల దెబ్బలు, సరళాలు. అంటే తేలిగ్గా మాట్లాడేవి సరళాలు, కొంచెం కఠినంగా పలికే అక్షరాలు పరుషాలు అంటారు.
వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, థ, ప, భ. వర్గయుక్కులు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు న, ఇన, అణ, న, మ. అనునాసికాలు అని పిలుస్తారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యా, రా, బండిర, ల, అళ, వ. అంతస్థాలు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు స, ష, స, హ. ఊష్మాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. వర్ణోత్పత్తి స్థానాలు. కంఠ నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. దవడ భాగంలో నుంచి పుట్టే అక్షరాలు తాళవ్యాలు. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మార్ధన్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు. తర్వాత సమయపాలన అనే కథ ఉంది. మనం అది చదువుకుందాం. సమావేశానంతటికీ గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సభ సమయానికి నిరాడంబరంగా సైకిల్ మీద వచ్చింది గాంధీ గారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువలు పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. గాంధీ గారు దేన్ని విడిచిపెట్టేవారు కాదు? సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 100:06 జరిపేవారు. ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మరిచిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుక్తంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా?